చేశాను అనుకుని యాడ్ అయిపోయింది. వాటిది మొత్తం లేపండి, ఇది అసలు లేదు వీడియో పాటలో. ఇదంతా స్కిప్ కొట్టేసి డైరెక్ట్గా నేను వాయిస్ మాట్లాడుతున్నా అక్కడికి వచ్చింది. అక్కడ వరకు ఏం చేయకుండా సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో హలో వెల్కమ్ టు గణేష్ గేమర్ అనమాట. సో మీరైతే అసలు నాకు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏంటి అసలు నేను ఇప్పుడు నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు అదే దానికి దాన్నమయ్యా నేను పెట్టి నిన్న మొన్నప్పుడు పెట్టాను. నాకు ఏదో ఒక 10 వస్తాయి అనుకుంటే మరి దానంగా 6 ఏంటప్ప, 6 కనీసం లైక్స్ చేశానంటే ఒక లైక్ అది కూడా నేనే కొట్టుకున్నా. కామెంట్స్ లేవు. ప్లీజ్ మామ, ప్లీజ్ ఈ ఒక్క వీడియోనైనా సరే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఫుల్గా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసాను మామ, ప్లీజ్ మామ. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈ మ్యాచ్ మాత్రం తుక్కుగా ఆడేద్దాం. సో మోయిన మ్యాచ్ అది మనం సరిగ్గా ఆడలేదు, బట్ ఈసారి ఈ మ్యాచ్ మాత్రం చెప్తున్నా ఖచ్చితంగా బూయా కొట్టలేం కానీ ట్రై చేస్తా. నాకు ఎంత కిల్స్ కుదిరితే అన్ని కిల్స్ కొడతాను. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం పదండి. మమ్మ మీరైతే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మ, ప్లీజ్ మమ్మ. కామెంట్ కూడా చేయండి మమ్మ. అసలు ఏంటి మమ్మ మీరు చేయొచ్చు కదా. ఏ వీడియోకి ఇంకా వచ్చింది ఆ ఏ వీడియోకి కూడా లైక్స్ రాదు కానీ సబ్స్క్రైబ్ చేయండి మమ్మ, ప్లీజ్ మమ్మ. సబ్స్క్రైబ్ చేయండి మమ్మ. మీరు అసలు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నేను వీడియోస్ పెట్టేది. ఇందులో ఏమైనా మీమ్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీరేమో అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంక నేనేం చేయలేను. ఎవడా ఆపలేడం అమ్మ. ఇంకా మీరు ఇంక చెయ్యరు, నేను ఇంకేం చేయలేను. ఇంకా సర్లేండి, ఇప్పటికైతే మ్యాచ్ చూద్దాం. సో మిల్లు అయితే వస్తుంది. సో మనమైతే మిల్లో దిగిపోదాం. మిల్లులో దిగిపోయి ఫుల్ కిల్లులు కూడా వేద్దాం అనమాట. ఎందుకంటే మిల్లులో దిగి ఫుల్ కిల్లులు కొట్టినా నాకు చరిత్రలో బోలంసాలు ఉంది. సో ఇక్కడైతే మిల్లులో దిగిపోయి ఫుల్గా అయితే ఆడేద్దాం. మిల్లులో దిగిపోదాం. మనతో పాటు బోలంత మంది దిగుతున్నారు. సో వాళ్ళందరినీ లేపేద్దాం. మిల్లులో దిగి అందరిని కొడేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళు పనేడేద్దాం. దిగి రాని పైన దిగుదాం. పైన దిగితే కింద కొట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇచ్చిన న్యాస్ మనం తీసుకొచ్చు అనమాట. ఆల్రెడీ చాలా స్పీడ్ దింపాను, మళ్ళీ కొట్టాను. ఇడికి అయినా సరే చావలేదండి. వీడికి ఒక కొట్టుంటాను, ఒక 250 కొట్టుంటాను. అయినా సరే ఇటు చావలే. బాంబులు లేవు నా దగ్గర. ఇందులో దూరుకొట్టేద్దాం విని. అబ్బా మెడికెట్ కొంచెం ఫాస్ట్గా వేసుకోవాల్సిందాడు, అవ్వలేదు ఆడి వల్ల. ఆడిది ఆడం కాదు. ఓకే, ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోదాం. కవర్లోకి ఫుడ్ స్టాప్స్ వస్తున్నాయి నాకైతే ఫుల్గా. వెళ్ళిపోతున్నా. డ్యామేజ్ ఇచ్చాడు, దూరిపోదాం. అబ్బా వేసాడు. అబ్బా వీడైతే నా తెలిసినకు మెడికెట్ వేసుకుంటున్నాడు. పగలు కొడుతున్నాడు. నేను చూస్తున్నట్టున్నాడు. ఆపేసాడు పగలు కొడదని చూస్తున్నాడు. నేనే మ్యూజిక్ కొంచెం చేస్తాను. అయిపోయాడు. $3 అంతా షార్ట్ రన్లో కొడేసాను. మనకైతే ఎస్కేఎస్ దొరికింది, దాంతోపాటు MP40 కూడా దొరికింది. ఇప్పుడు దాన్ని పగలు కొట్టుకొని వెళ్ళిపోదాం. సో బిఆర్ సీజన్ ఎండ్ అయిపోతుంది. సో బిఆర్ సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ర్యాంక్ పుష్ వీడియోలు కూడా చేస్తాను. సో అందులో నా స్క్వాడ్ మొత్తాన్ని మీకు వచ్చి చూపిస్తాను. అప్పుడు పెడితే ఇంకా మీరు సపోర్ట్ చేస్తాను ఏదైనా. సో అబ్బా కిల్ దొబ్బేసాడు. ఎడిట్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను నేను. అసలు ఇక్కడ కిల్ దొబ్బేసాడు. బాటుగాడు దొబ్బేసాడు. కిందకి వెళ్ళిపోదాం. కింద ఎనిమిస్ కొడుతున్నారా, 20 పాయింట్లు అయితే ఉన్నారు వీళ్ళు. ఆడికి వెళ్దామా? లేదు, వెనకాల కొడుతున్నాడు. ఒక్క నిమిషం ఇచ్చాడు. కవర్లోకి వెళ్ళిపోదాం. అది బెస్ట్. ఇక్కడ ఎన్నుమన్నాడు. ఇక్కడైతే ఫుల్గా స్ప్రే దింపేద్దాం. పాడిపోదాం అని చూసాడు కానీ అవ్వలేదు. ఇక్కడైతే తీసుకుందాం లూట్ అయితే. SMG కొంచెం UMP కూడా దొరికింది మనకైతే. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. సో ఫ్రెష్గా మీకైతే వీడియో పెడుతున్నా, రోజుకో వీడియో పెడుతున్నాను కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్లో మీరు బాగానే చేసేవారు అప్పుడు చేసిన ఏ వీడియోలకి, కానీ ఇప్పుడు ఈ చేతనే లాంగ్ వీడియోస్ కూడా పట్టించుకోవట్లేదు. షార్ట్స్ అందరూ చూస్తున్నారు. కొంచెం లాంగ్ వీడియోస్ కూడా చూసేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎనిమిది చూసాను ఇందాక, అన్ని చంపేసి ఉంటారు నాకు తెలిసినోడుకు. ఈ పైకి వెళ్ళిపోతుంది కొన్ని పైన ఎగితే ఇంకోటి ఉన్నాడు. సో వాన్ కూడా కొట్టేద్దాం. అయిపోయాడు. వీడు కూడా అయితే అయిపోయాడు అనమాట. ఇప్పుడైతే ఇంక ఎనిమిస్ కోసం ఎత్తుక్కుందాం. వీళ్ళు ఎనిమిస్ ఎక్కడ ఉన్నది పైన ఇంకోటి ఉన్నాడు. ఆడికి ఇప్పుడు ఏది దింపుతాం. లేదు అటు స్కేల్ రేస్ త్వరగా వెళ్ళాలి, మనకి కిల్ వస్తుంది. జూమ్ చేసి కొట్టేది. అబ్బా ఇడు ఆ పొదలు కొట్టేశాడు. సో మనకి ఇంకో 20 పాయింట్ ఉందిలేండి. అక్కడ దిగిపోతాం మళ్ళీ మిల్లులో దిగిపోతామా? వద్దులేండి వేసి ఇక్కడ వెళ్ళింది కదా, ఇంటి దగ్గర దిగుదాం. ఎనిమిది కూడా ఉండొచ్చు ఇక్కడ. వాళ్ళ దగ్గర ఉంటే
లూట్ తీసుకుని అలా చంపితే కుదిరితే అని చంపేసి మళ్ళీ మిల్లుకి వెళ్ళి మళ్ళీ చంపులను చంపేద్దాం. అయినా సరే మిల్లు పాటికి అందరూ ఇంకా ఆడొక్కడే ఉన్నట్టున్నాడు. ఇంకా ఆడొక్కటే ఉండి వచ్చేస్తాడేమో ఇంకా. సో మనమైతే ఇక్కడైతే పైకి లూట్ అయితే తీసేసుకుందాం. ఏం లేదు అసలు నేను యూజ్ అబ్బా కింగ్ఫిషర్ దానికి కూడా ఏమో లేదు, ఊనగాళ్ళకి ఏమో లేదు. ఇప్పుడు కింగ్ఫిషర్తో వెళ్ళిపోదాం. నాకైతే స్నైపింగ్ ఆడడం కూడా వచ్చు. సో అదనమాట. సో స్నైపింగ్ ఆడడం కూడా వచ్చు, ట్రై చేయొచ్చు మనం. సో నో ప్రాబ్లం, మనైతే స్టిల్ ట్రై చేయొచ్చు. ఆ ఇంటి పైకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇంటి పైకి అయితే వెళ్ళిపోదాం, ఫుల్గా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మిల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఇంక మళ్ళీ అయితే కిల్స్ కొడదాం. మధ్య మధ్యలో వాయిస్ తగ్గచ్చు, పర్లేదు. చిన్నప్పుడైతే వాయిస్ అలా లో క్వాలిటీలో వచ్చింది, సరే ఎక్కువ ఎత్తున్నాను వాయిస్. అదో వీడియో చూసిందో కొన్ని మిస్టేక్స్ అబ్బా. నుంచి వేసాను, పరిగెత్తకుండా వేసిందంటే యూజ్ అవుతుడు, తడిసి అనవసరంగా వేస్ట్ చేస్తాను. అదిగోండి ఆ మూడు ఉన్నాడు. అని రన్నింగ్లో స్నైపింగ్ రాదు అంత సరిగ్గా, వచ్చి కానీ ఒక రేంజ్ ఏమన్నా ఓకే ఆడికి స్పామ్ కొడదామని చూసా. బట్ ఇంకో స్నైపర్ ఉంటే వచ్చి అబ్బా చాలా డ్యామేజ్ తీసుకున్నాను నేనైతే. సో పైకి వెళ్ళిపోదాం పదండి. పైకి వెళ్ళిపోతే ఆడు అక్కడే ఉంటాడు. సో ఇప్పుడు ఆయన కొట్టలేం మనం. అక్కడ మన రివర్స్లో ఈజీ కూడా ఇచ్చాడు కాబట్టి అక్కడ మెడికెట్ వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ అయితే లూట్ చేసేసుకుందాం. అటు ఎవరైనా ఉంటే కొట్టేయచ్చు మనల్ని. ఒక ఆకు తీసుకున్నాను, ఇంకా లోపలికి వెళ్దాం. లోపల యూఎంపీ అండ్ విఎస్ఎస్ కూడా ఎక్కడే ఉన్నాయి. సో రెండింటిని కూడా తీసుకుందాం. యూఎంపీ విఎస్ఎస్ ఇంతకుముందు చాలా చండాలంగా ఉండేది, బట్ ఇప్పుడైతే బాగానే అయింది, బాగానే కొంచెం అయింది. వీళ్ళు ఇలా వెళ్ళలేదు, పైకి వెళ్ళాలి. ఇలా పైకి వెళ్దాం అనుకోండి అన్ని అలా చంపేయచ్చు. ఆ మూల ఇంకోటి ఉన్నాడు, అచ్చాడు లోపలికి దూరంలో కూడా ఉన్నాడు. సో అని కొడదామా ఇదే లూట్ అయితే ఉంది. లూట్ ఇద్దరు ఎస్ఎంజీ మెడికిట్స్ తీసుకుందాం. దాంతో ఎస్ఎంజీ అమ్మ తీసుకుందాం. 2 గంటలే కదా వాడుతున్నాం, ఇంకా ఇప్పటికైతే ఎస్ఎంజీ అమ్మ ఫుల్గా తీసేసుకుందాం. ఓకే నైస్. ఇప్పుడైతే ఆ మూడు ఉన్నోడిని ఒకసారి అక్కడ లేడు, అయినా తెలిసినట్టు కవరాన్ కాడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ ఇస్తున్నాడు 60 పాయింట్లో ఉండండి. ఇక్కడ కాయిన్స్ తీసుకొని వెళ్ళిపోదాం. అందరూ బోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అసలు. కాయిన్స్తో ఏం చేయాలో ఏమో కానీ ఫస్ట్ అయితే టాక్టికల్ మార్కెట్ ఉంది, కొందాం. ఫస్ట్ ఇక్కడ కొందాం. ఫస్ట్ అయితే ఇది వేసేసుకుందాం, మనకి జోన్ వల్ల డ్యామేజ్ కూడా దిగుతుంటుంది. ఫస్ట్ ఇక్కడ బాంబ్ వేద్దాం. అబ్బాబ్బా నాకే పడుతుంది. నాకు వేసాడు, నేను బయట ఉన్నాను తెలిసి నాకు వేసాడు. బట్ ఆడికి వచ్చింది, నాకు రాలేదు రివైవ్ పాయింట్. ఆడికి వచ్చింది రివైవ్లు. నాకు వచ్చిన ఉంటేనే బాగుండు. ఇంకా ఆడుగుడు ఇప్పుడైతే ఇంకా జరుగుతుంది అనమాట. రే ఉండరా బాగా నా డ్రైవింగ్ అలాగే ఉంటుంది. మరి ఇక్కడైతే రిపేర్ కిట్ అయితే వేసుకుందాం. నేను తర్వాత రిపేర్ కిట్ అయితే ఫస్ట్ మెడికిట్ చేసుకుందాం. కాయిన్స్ కూడా తీసేసుకుందాం. అట్లా కాయిన్స్ పోయిన కాయిన్స్ ముందుకు వెళ్ళిన తర్వాత కాయిన్స్ ఉండి తీసుకుందాం అండి. ఆ పైకి వెళ్ళిపోయి ఇప్పుడు వేసుకుందాం రిపేర్ కిట్లు. జోన్లోకి వస్తాం కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ నాకు తెలిసిన ఎవడో వచ్చిండు, రాకపోతే మనం ఇక్కడ లూట్ అయితే తీసుకోవచ్చు మంచిగా. సో ఇక్కడ మనకి మంచిగా లూట్ దొరికిద్ది. అరే కాయిన్స్ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు వెళ్ళి ఇందులో చూద్దాం అనమాట. అయ్యో సారీ MP40 నాకు అక్కర్లేదు. ఎనర్జీ ఇన్హేలర్ వచ్చేది, మెడికిట్స్ కూడా వస్తాయి, మెడికిట్స్ తీసుకుందాం. ఇంకేం లేదు. అసలు ఇంకా టాక్టికల్ మార్కెట్ ఉంది కదా, సో ఇది కొన్నాం. సో థండర్ బోల్ట్ కొనేసి ఇంకా హీలింగ్ డ్రోన్ డబ్బులు మొత్తం అయిపోయినాయి. ఇది తీసుకుందాం. హీలింగ్ డ్రోన్ ఒకటి తీసుకుని ఇంకా బండెక్కేసి మళ్ళీ ఇంకా జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. పీక్కి వెళ్దాం ఈసారి. పీక్కి వెళ్తే కుదిరిద్ది అంటారా? సరే పీక్కి వెళ్దాం, చూద్దాం. పీక్కి వెళ్ళే చూద్దాం. అబ్బాయి ఇక్కడ బోలెంత మంది ఎనిమిస్ ఉన్నారా, వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. ఓకే కొట్టుకున్నారు, మంచిది. అబ్బాయి వీడు కూడా నాకు డ్యామేజ్ ఇచ్చాడు, ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. బాంబు వేద్దాం. అబ్బా నో ఆ బాంబు కిలో వచ్చేద్దుడు. షర్ట్ అయిపోయాడు. సరే వీళ్ళు ఎవరమ్మా నన్ను చంపడానికి ఇంకో చంపేశాడు, ఈయన చంపడానికి ఇంకో చంపేశాడు. రే ఇదేంటిది, ఇలా చచ్చిపోయారేంటారు అందరూ పడని. అంతే కదా ఈ వీడియోకి. సో మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళగా లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ షేర్ కూడా చేయండి. అండ్ మనకి అయితే గిఫ్ట్ పంపించాడు. ఓకే హానర్ స్కోర్ మెయింటైన్ చేసిన పంపించాడు. ఓకే సో మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్.
మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా.